కోటి రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు పనస పళ్ల వాహనంలో తరలిస్తున్న 410 కేజీల గంజాయిని పట్టుకున్నారు. గంజాయి సరఫరా చేస్తున్న 2 వ్యక్తులను అరెస్టు చేశారు. భారీగా స్వాధీనం చేసుకున్న గంజాయికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న గాంజాయి వాహనాన్ని అది హైదరాబాద్ పోలీసులు ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్రలో రిజిస్ట్రేషన్ వెహికల్ MH24AU 6699 అనే వాహనంలో ఈ గాంజాయి తరలిస్తుంది. అయితే 410 కేజీల గాంజాయి ఇది సుమారు కోటికి పైగా విలువైనట్టుగా కోటి రూపాయలకు పైగా విలువైనట్టుగా గాంజాయి ఇది అక్కడికి పోయిన తర్వాత ఈ విధంగా బస్తాలలో తరలిస్తున్నారు. ఆ తర్వాత ఈ బస్తాల మీదంగా ఇవి పెడతారు. ఇక్కడ ఉన్నట్టుగా పనస పండ్లని వాటిపై పెట్టేసి ఆ తర్వాత తరలిస్తుంటారు. దాంతో పెద్దగా అంటే బల్క్లో ఈ విధంగా బస్తాల్లో తరలిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కేజీల్లో గ్రాములలో మార్చేసి వాటిని సేల్ చేస్తుంటారు. అక్కడ కావచ్చు, అక్కడ యువత కావచ్చు, దానికి సంబంధించిన వాళ్ళకు మహారాష్ట్రలో ఎక్కువగా చేస్తున్నారు. అటు ఒడిశా నుంచి ఎక్కువగా ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి ఇది వచ్చినట్టు తెలుస్తుంది. ఒడిశా, శ్రీకాకుళం, అటు విశాఖపట్నం ఈ ప్రాంతాల్లో ఎక్కువగా గాంజాయి సాగు చేస్తున్నారు. గాంజాయి ఎక్కడి నుంచి లభ్యమవుతుంది. అటు నుంచి ఇటు తెలంగాణలో ఏపీ నుంచి వచ్చిన తర్వాత తెలంగాణలో పక్క సమాచారంతో ఇది మేడ్చల్ ప్రాంతంలో పట్టుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పోలీసులు చాలా అంటే గాంజాయి విషయంలో కావచ్చు, మతపార్థల విషయంలో కావచ్చు చాలా సీరియస్గా ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పుడు గత 3 నెలల నుంచే చాలా అంటే సుమారు 2000 కోట్లకు సంబంధించిన గాంజాయికి సంబంధించి దాంతోపాటు చాలామంది మీద కేసులు కూడా నమోదు చేశారు. ఈ విధంగా చూడవచ్చు పనస పండ్లని వీటి మీద పెట్టేసి ఈ విధంగా సరఫరా అంటే గుట్టుచప్పుడు కాకుండా ఇది లోడ్తో వెళ్తున్న మధ్యలో ఎక్కడైనా హైవేల మీద ఎవరు ఆపినా కానీ పనస లోడ్తో వెళ్తున్నట్టు కలరింగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా చూడవచ్చు. ఇటు సైడ్ నుంచి కూడా ఎక్కడ అనుమానం రాకుండా కూడా దీనికి కార్పెట్స్ ఉంచారు, కార్పెట్స్ కూడా కట్టారు. దీంతో ఈ విధంగా చూడొచ్చు. అయితే ఇందులో ఈ సరఫరా చేస్తున్న గాంజాయిని సరఫరా చేస్తున్న వ్యక్తులు మహారాష్ట్రకు సంబంధించిన విజయ్ కావచ్చు, దాంతోపాటు గణేష్ కావచ్చు, వీళ్ళిద్దరూ సరఫరా చేస్తున్నారు ఈ వాహనం నుంచి. అయితే వీళ్ళిద్దరికీ కూడా రత్నాబాయి అనేటువంటి ఒక మహిళ వీళ్ళిద్దరూ రత్నాబాయి కనసన్నల్లో ఈ వ్యాపారం గాంజా వ్యాపారం చేస్తున్నారు. ఈ విధంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దీన్ని పక్క సమాచారంతో హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. కోటికి పైగా విలువ చేసేట్టుగా గాంజా ఇది బల్క్లో వెళ్తుంది. అక్కడికి పోయినాక కేజీలు గ్రాములు ఈ విధంగా వేరువేరుగా చేసేసి అమ్మేటకు ప్రయత్నం ముఖ్యంగా మహారాష్ట్ర ఏరియాలో ఎక్కువగా సేల్ చేస్తున్నారు. ఇటు తెలంగాణలో కూడా అక్కడక్కడ సేల్ చేసేందుకు ఈ విధంగా వెళ్తారు. అంటే అక్కడ కొంత కొన్ని బ్యాగులు కూడా వాళ్ళు తీసి ఇవ్వటం, దానికి సంబంధించిన ఇలా చైన్ సంబంధించి వీళ్ళందరూ ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే రత్నాబాయిని కూడా అదుపులోకి తీసుకోవాల్సింది. రత్నాబాయిని అదుపులోకి తీసుకుంటే మరింత సమాచారం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న గాంజాయికి సంబంధించి. కెమెరా పర్సన్ చందుతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.